నమస్కారం వెల్కమ్ టు సస్య టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ అహోబిలంలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ 284 మద్యం సీసాలు స్వాధీనం 8 మందిపై చర్యలు నంద్యాలలో అంతర్జాతీయ ఫిడే రేటింగ్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ ప్రారంభం సీనియర్ జర్నలిస్టు మాదాల శ్రీనివాసులు సంస్మరణ సభ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలో విస్తృత తనిఖీలు నంద్యాల పట్టణం లలిత నగర్ లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర రైల్వే ట్రాక్ పై ఇంజనీరింగ్ విద్యార్థి అనుమానాస్పద మృతి నంద్యాల పట్టణంలో రోడ్డు పనులతో తీవ్ర ట్రాఫిక్ అంతరాయంపై ఎస్జీపీఐ తీవ్ర విమర్శ నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ శరాన్ ఆధ్వర్యంలో విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా నేడు నంద్యాల పట్టణంలో విస్తృత తనిఖీలు నిర్వహించడం జరిగింది. బొమ్మల సత్రం, వైట్ జంక్షన్, సంజీవనగర్ గేట్, ఆర్టీసీ బస్టాండ్, బైర్మల్ వీధి, గాంధీ చౌక్, ఆత్మకూరు బస్టాండ్, శ్రీనివాస సెంటర్, సాయిబాబా నగర్, గవర్నమెంట్ హాస్పిటల్, దేవనగర్, పెద్ద చర్చ్ ఏరియా, సాయిబాబా టెంపుల్ ఏరియా మొదలగు ప్రాంతాలలో జిల్లా ఎస్పీ పర్యటించడం జరిగింది. విజిట్ కార్యక్రమం అంటే ఈరోజు రంజాన్ ఫస్ట్ రోజా ఉన్నట్టుంది, అంటే శుక్రవారం ఈరోజు. కానీ రంజాన్ మంత్ కాబట్టి కొంచెం విజిబుల్ పోలీసింగ్ పెంచాము. విజిబుల్ పోలీసింగ్, పెట్రోలింగ్, డ్రోన్ పెట్రోలింగ్, తర్వాత మనకి ఎక్కడ సీసీటీవీ కెమెరాస్ పని చేస్తున్నాయి, ఎక్కడ కొంచెం ఏమైనా ఇష్యూస్ ఉంటే సీసీటీవీ కెమెరాస్కి మేము ఇప్పుడు కరెక్టివ్ మెజర్స్కి కూడా పెట్టాము. సీసీటీవీ కెమెరాస్తో పాటు డ్రోన్ పెట్రోలింగ్, విజిబుల్ పోలీసింగ్ అది కూడా పెంచడం జరిగింది. ఎక్కడ ఏమైనా చిన్న ఇష్యూ ఉంటే అక్కడ వెంటనే మన పోలీస్ వాళ్ళు వెళ్ళి అది అటెండ్ అవుతున్నారు. సో మీ సైడ్ నుంచి జనాలకి కూడా ఇదే మెసేజ్, ఏమైనా ఇష్యూ ఉంటే వెంటనే మీరు 112 100కి కాల్ చేసుకోవచ్చు. సో మన బీట్స్, మొబైల్ పెట్రోలింగ్, మొబైల్ పోలీసింగ్ అన్నీ మేము చేస్తున్నాము. So that's it. Thank you. నంద్యాల జిల్లా కేంద్రంలో నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు పలు డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. జీవో నెంబర్ 36ను వెంటనే అమలు పరిచి 2019 మరియు 2024 సంవత్సరంలో పెండింగ్ లో ఉన్న వేతన సవరణ చేసి మధ్యంతర భృతి ఇవ్వాలని కోరారు. గ్రాట్యుయిటీ చట్టాన్ని అమలు పరిచి చెల్లింపులు చేయాలని కోరారు. కార్యక్రమంలో వీరభద్రుడు, దస్తగిరి, ఆదినారాయణ, శ్రీనివాసులు, మహబూబ్ బేగ్, అత్తర్ బాషా, శివకృష్ణ, వెంకటస్వామి, మునాఫ్, సమీర్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు వీరభద్రుడు, నంద్యాల జిల్లా అధ్యక్షుల్ని. మేము డిసెంబర్ నుంచి ఇంతవరకు విడతలుగా సమ్మె చేసుకుంటూ వస్తున్నాము. ఇంతవరకు సమ్మె చేసినా కానీ ప్రభుత్వం మమ్మల్ని ఏమి గుర్తించలేదు. అందుకే నిరవధిక సమ్మెలో చేయడం జరుగుతుంది. ఈ నిరవధిక సమ్మెకు దీనికి కానీ ప్రభుత్వం ఓకే అనుకుంటే అమర నిరాదీక్ష కానీ చేస్తామని మన రాష్ట్ర నాయకులు కానీ మన జిల్లా నాయకులు నేను కానీ అక్కడ అమర నిరాదీక్ష కూర్చొని మా సమస్యలు తేలేంత వరకు
అమలు నిరాక్ష చేస్తామని కోరుకుంటున్నాను. అందుకే 36 జీవోను అమలు చేయకుండా 7 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు కానీ అమలు చేయలేదు. మా చిన్న ఉద్యోగులకు ఇంత ఇబ్బంది పెట్టడం చాలా కష్టంగా ఉంది. మా సహకార సంఘాలలో ఉద్యోగస్తులు మాకు వచ్చే 10,000, 15,000, 20,000 జీతం అంతే. ఈ జీతాలకు మన రైతులకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు రైతులకు అందుబాటులో ఉండి ఒక ఎరువులు కానీ, ఒక లోనింగ్ కానీ, తదితర గోల్డ్ లోన్ కానీ అన్ని రకాలుగా పనిచేసి రైతాంగానికి సేవలు చేస్తున్నాము. ఇప్పటికైనా కానీ ప్రభుత్వము మా మీద దయ ఉంచి ఈ జీవోను విడుదలేసి మాకు పిఆర్సి ఇస్తారని మరి కోరుతున్నాము. 36 సంవత్సరాల నుంచి సంఘంలో పనిచేస్తున్నాను. 400 రూపాయల జీతంలో ఈ సంఘంలో చేరినాను. ఈ రోజుకు 40,000 జీతము. ప్రభుత్వము మాకు 2019లో 36 జీవో ఇచ్చింది, కానీ అది ఇంప్లిమెంట్ కాలేదు. సహకార సంఘంలో రాష్ట్ర లెవెల్లో దాదాపు దగ్గరగా 8,500 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. 2,060 సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాలను పట్టించుకునే నాయకుడే లేడు. ఈ సంఘాల్లో పనిచేస్తున్న మేము రైతులకు అండదండగా ఉండి రైతులకు సేవలు అందిస్తున్నాము. ఒక రుణాలే కాదు, ఒక ఎరువులే కాదు, ప్రతి విషయంలో కూడా వాళ్ళకు తోడు నీడగా మేము గెలిచినాము. గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారికి నేను 2 చేతులు ఎక్కి ప్రార్థన చేయడం ఏమనగా, అయ్యా అడగక ముందే అందరి కోరికలు తీరుస్తున్నావు, అడగక ముందే వాళ్ళ దగ్గర వాళ్ళు అడగక ముందే వాళ్ళకి జీతాలు పెంచడము, పిఆర్సీలు చేయడం చేస్తున్నావు. మాకు మీరిచ్చిన జీవోనే 2019, ఆ తర్వాత వేరే గవర్నమెంట్ వచ్చి మీరిచ్చిన జీవోని ఇంప్లిమెంట్ చేయలేదు వాళ్ళు. కనీసం మీరు వచ్చారు, మిమ్మల్ని అంతా మేము తెచ్చినాము, మీరు ఇప్పటికైనా కానీ మేము 2.5 నెలలు అయింది ఈ సమ్మెలో దిగినాం, రకరకాలుగా పోరాడుతున్నాం. దయచేసి మాకు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మా పైన ప్రేమ ఉంచి మా గురించి తెలుసుకోండి. రైతులకు అండదండగా ఉండేది మేమే, రైతులకు ప్రతి విషయంలో తోడ్పడుతున్నాము. మమ్మల్ని ఆదుకోకుంటే ఎట్లా? ఇప్పుడు నేను దాదాపుగా తెలియజేయడం ఏమనగా, రేపు నేను రిటైర్ అవుతాను, నా ఇంటికి ఒక 10 లక్షల వద్ద నేను అడుగుతున్నా. చెప్పండి, ఒక 2,000 పింఛన్ వద్ద మీరు ఇస్తున్నారు కదా ముఖ్యమంత్రి గారు, 4,000 పింఛను. చెప్పండి, మేము ఎట్లా బతకాలా? మా పిల్లలు ఎట్లా బతకాలా? మా ఫ్యామిలీ ఎట్లా బతకాలా? కనీసం ఇప్పటికైనా కానీ ఆ జీవోని ఇంప్లిమెంట్ చేసి మా ఫ్యామిలీలను నిలబెట్టండి. నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ శరాన్ ఆదేశాల మేరకు నేటి తెల్లవారుజామున అహోబిలంలో ఆలగడ్డ డీఎస్పీ ప్రమోద్ ఆధ్వర్యంలో ఆలగడ్డ సబ్ డివిజన్లోని సుమారు 50 మంది సబ్ డివిజన్ అధికారులు మరియు సిబ్బందితో కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించబడింది. ఈ ఆపరేషన్లో మొత్తం 224 మద్యం బాటిళ్లను 8 మంది వ్యక్తుల వద్ద నుండి స్వాధీనం చేసుకున్నారు. అదనంగా ముఖ్య ప్రదేశాలలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. రౌడీ షీటర్లు, నేర చరిత్ర గలవారు మరియు అనుమానితుల ఇళ్లలో కూడా తనిఖీలు చేపట్టారు. అందరికీ నమస్కారం. గౌరవనీయులైన నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ శరణ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం 4 గంటల నుంచి అహోబిలంలో సుమారు 50 మంది పోలీస్ ఫోర్స్తో కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఇల్లీగల్ యాక్టివిటీస్, అక్రమ మద్యం, గాంజా, నాటుసారా చేసే ఇల్లీగల్ స్థావరాలపైన ప్రత్యేకంగా నిఘా పెట్టి రైడ్ చేయటం జరిగింది. దీంట్లో మనకి సుమారుగా ఒక 8 మంది దగ్గర నుంచి ఒక 247 విస్కీ బాటిల్స్, 37 బియర్ బాటిల్స్, టోటల్ 284 లిక్కర్ బాటిల్స్ సీజ్ చేయడం జరిగింది. ఇది సుమారుగా ఒక 72 లీటర్స్ ఆఫ్ ఆల్కహాల్. ఇదే కాకుండా కార్డన్ అండ్ సర్చ్లో భాగంగా వెహికల్ చెకింగ్, ఆల్ రౌడీ షీటర్స్, సస్పెక్ట్స్ వాళ్ళ హౌసెస్ కూడా మనం చెక్ చేయడం జరిగింది. ఆలగడ్డ పోలీస్ తరఫు నుంచి మేము చెప్పేది ఒకటే, అహోబిలం అనేది మహాపుణ్యక్షేత్రం ఉన్న ఊరు. ఇక్కడ ఎవరైనా ఇల్లీగల్ యాక్టివిటీస్, గాంజా కానీ, నాటుసారా కానీ, అక్రమ మద్యం కానీ, రౌడీయిజం కానీ ఎవరైనా చేసినట్లయితే ఖచ్చితంగా మిమ్మల్ని వదిలే ప్రసక్తి అయితే లేదు. మీపైన కఠిన చర్యలు తీసుకుంటాము. అదే కాకుండా ఈ కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్లో పాల్గొన్న సిఏ ఆలగడ్డ రూరల్ అండ్ మా సబ్ ఇన్స్పెక్టర్స్, ఆలగడ్డ సబ్ డివిజన్ సబ్ ఇన్స్పెక్టర్స్కి అండ్ మా సిబ్బందికి అందరికీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాము. థ్యాంక్ యూ.
ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా చెస్ సంఘం నిర్వహణలో అంతర్జాతీయ ఫిడే రేటింగ్ రాపిడ్ చెస్ టోర్నమెంట్ శనివారం నంద్యాల రామకృష్ణ పీజీ కళాశాల ప్రాంగణంలో ఘనంగా ప్రారంభమైంది. నంద్యాల జిల్లా చెస్ సంఘం అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ, నంద్యాల జిల్లా చెస్ సంఘం ప్రధాన కార్యదర్శి రామసుబ్బారెడ్డి నిర్వహణలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి టోర్నమెంట్ను లాంఛనంగా ప్రారంభించారు. టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్ను డాక్టర్ రవికృష్ణ, రామకృష్ణ విద్యా సంస్థల డైరెక్టర్ హేమంత్ రెడ్డి చెస్ బోర్డుపై పావులు కదిలించి ప్రారంభించారు. ఈరోజు నంద్యాల పట్టణంలో డాక్టర్ రవికృష్ణ మరియు రామ్ సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్స్ని పీజీ కాలేజీ నుంచి జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. అలాగే విద్యార్థులు చిన్నారులు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, సంతోషం. పిల్లల్ని ఉత్సాహపరిచేందుకు అలాగే ప్రోత్సహించేందుకు ఈ టోర్నమెంట్ చక్కగా ఉపయోగపడతాయి. అలాగే వాళ్ళ మెరిట్ ర్యాంకింగ్ కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇది చక్కగా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాం. ఎక్కడికో వెళ్ళి అక్కడ ఈ టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేయడం కంటే ఇక్కడే మన లోకల్గా ఈ దీంట్లో పార్టిసిపేట్ చేసి ర్యాంకింగ్ మెరుగుపరచుకోవడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. ఇంటర్నేషనల్ ఫిడే ర్యాపిడ్ రేటింగ్ టోర్నమెంట్ నంద్యాలలో కండక్ట్ చేయడానికి ఆంధ్ర చెస్ అసోసియేషన్తో పాటు రామకృష్ణ డిగ్రీ పీజీ కాలేజీ చైర్మన్ అయినటువంటి డాక్టర్ జి రామకృష్ణారెడ్డి సార్ గారు మరియు వారి కుమారులు హేమంత్ రెడ్డి సార్ గారు మాకు ఈ మంచి అవకాశాన్ని కల్పించి ఈ మంచి టోర్నమెంట్ ఇక్కడ జరపడానికి అవకాశం కల్పించింది. వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆంధ్ర చెస్ అసోసియేషన్ మరియు ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ వీడియో వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా చెస్ సంఘం నిర్వహణలో ఈ రోజు రేపు అంటే ఫిబ్రవరి 21, 22వ తేదీల్లో రామకృష్ణ పీజీ కాలేజీల ఆవరణలో అంతర్జాతీయ ఫిడే రేటింగ్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ని నిర్వహిస్తూ వస్తున్నాము. ఈ విద్యా సంస్థలు ముందు నుండి కూడా చెస్ టోర్నమెంట్స్కి ప్రత్యేకంగా అనేక క్రీడా పోటీలతో పాటు చెస్ కూడా విశేషంగా ప్రాధాన్యత కల్పిస్తున్నందుకు డాక్టర్ రామకృష్ణారెడ్డి గారికి, హేమంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నంద్యాల పట్టణ శివారు పొన్నాపురం గ్రామం సమీపంలోని రైల్వే ట్రాక్ పై ఇంజనీరింగ్ విద్యార్థి అనుమానాస్పద మృతి చెందాడు. కేవి సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్న విద్యార్థి విజయ్ కుమార్ గా కుటుంబ సభ్యులు గుర్తించారు. మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల జిల్లా సర్వజన హాస్పిటల్ మార్చురికి తరలించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. నంద్యాల పట్టణంలో రోడ్డు పనులతో తీవ్ర ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది. రోడ్డు నిర్మాణ పనుల వల్ల ట్రాఫిక్ సమస్య ఎదురవుతుందని తెలిసి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం మరియు అధికారులు పూర్తిగా విఫలమయ్యిందని ఎస్డిపిఐ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎజాజ్ హుసేన్ విమర్శించారు. నంద్యాల పట్టణంలో సంజీవ గేట్ నుంచి శ్రీనివాస్ సెంటర్ వరకు కొత్త రోడ్డు వేస్తున్నారు. ఇది చాలా ఆలస్యమైన మంచి పరిమాణమే. దీన్ని మనం ఎస్డిపి తరపున స్వాగతిస్తున్నాము. కానీ కొత్త రోడ్డు వేస్తున్నప్పుడు ఎదురయ్యే సమస్యలేంటి, ట్రాఫిక్ సమస్యలేంటి అనేది కొంచెమన్నా అధికారులకు కానీ పోలీసులకు కానీ మరియు స్థానిక ఎమ్మెల్యే మంత్రికి కానీ కొంచెమైనా అధిక సమస్యల పట్ల అవగాహన ఉందని సందర్భంగా ప్రశ్నిస్తున్నాము. మీ పార్టీకి మీరు రోడ్డు వేస్తున్నారు మంచిదే, కానీ 2 సైడ్ ట్రాఫిక్ రావడం వల్ల ప్రజలకు ఎంత ఇబ్బంది ఒకసారి చూడండి. ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఎండాకాలం మొదలైంది. ఇప్పటికీ ఇక్కడ మన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదురుగా పక్కన 4 అడుగులు వేస్తే పోలీస్ స్టేషన్ ఉంది. ఒక్క పోలీస్ గారు ఇక్కడ లేరు ట్రాఫిక్ లేయడానికి. ఇక్కడ వచ్చి మేము చూస్తే మా ఎస్డిపి నాయకులు ఇక్కడ ట్రాఫిక్ లీడ్ చేస్తున్నారు. ఎంత దౌర్భాగ్యం ఇది. కనీసం మనకు అవగాహన, అధికారులకు అవగాహన ఉండాలి కదా. ఇక్కడ ఒక ట్రాఫిక్ సమస్య ఖచ్చితంగా వస్తుందని తెలుసు కదా మీకు. సంజీవ గేట్ నుంచి శ్రీనివాస్ సెంటర్ వరకు 1 వే పెట్టి అక్కడ నుంచి ఎన్టీఆర్ షాదీఖానా నుంచి శ్రీనివాస్ సెంటర్కి వచ్చే వాహనాలు పద్మావతి రోడ్డు నుంచి అటు ట్రాఫిక్ మళ్ళిస్తే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగదు. కానీ ఎటువంటి ప్లానింగ్ లేదు, ఏం లేదు. కేవలం రోడ్ వేస్తున్నామని అనుకోవడం తప్ప ట్రాఫిక్ గురించి ఎటువంటి అవగాహన లేకపోవడం వల్ల ఈ రోజుల్లో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇదే నాయకులు మరియు ఇదే అధికారులు, ఇదే పోలీస్ శాఖ వారు ఒక విఐపి వస్తే, ఒక సీఎం వస్తే, లేకుంటే ఒక మంత్రి వస్తే ఎంత హడావుడి చేస్తారు. ఎన్ని మన ట్రాఫిక్ డ్రైవర్స్ పెడతారు.
కానీ ఇక్కడ సామాన్యులు ఇంత పెద్దగా ఇబ్బంది పడుతున్న ట్రాఫిక్ వలన ఒక్క అధికారి కూడా, స్థానిక ఎమ్మెల్యే కూడా పట్టించుకోవడం చాలా బాధాకరమైన విషయము. దాదాపుగా ఈ రోడ్డు వేయబట్టి 15 రోజులు వస్తుంది, ఇంకొక 4 రోజులు పట్టొచ్చు ఈ రోడ్డు వేయడం. కానీ ఇప్పటికి వరకు ఇక్కడ ఒక పోలీస్ కానిస్టేబుల్ లేరు, ఒక అధికారి వచ్చి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశం లేదు. ఇది చాలా దౌర్భాగ్య విషయము. ఇప్పటికైనా అధికారులు, ట్రాఫిక్ పోలీసు వారు, మరి స్థానిక ఎమ్మెల్యే గారు ఈ యొక్క ట్రాఫిక్ ను అటుపక్క 1 వే పెట్టి మరొక 1 వే అటు డైవర్ట్ చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఎస్డిపై తరఫున డిమాండ్ చేస్తున్నాము. నంద్యాల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నేడు కమిషనర్ శేషన్న, మెప్మా జిల్లా అధికారి వెంకటదాస్, శానిటరీ ఇన్స్పెక్టర్స్, ఉపాధ్యాయులు, మున్సిపల్ అధికారుల సిబ్బందితో కలిసి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. పట్టణ పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ కొంత సమయం కేటాయించాలని, స్వచ్ఛత వైపు అడుగులు వేయాలని, అందుకు చెత్త నిర్వహణ, పరిసరాల పరిశుభ్రతను పాటించాలని, పట్టణాన్ని స్వచ్ఛ నంద్యాలుగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కమిషనర్ కోరారు. ఈ మేరకు లలితానగర్లోని రామాలయం, పాఠశాలల ప్రాంతాలలో కార్యక్రమం ముఖ్య ఉద్దేశంపై అవగాహన కల్పించారు. కార్యక్రమాన్ని లలితానగర్ ఎన్జిఓ కాలనీలో ఏర్పాటు చేయడం, ఈ ప్రాంతంలోనే ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ ప్రాంతంలో రెసిడెన్షియల్ ఏరియాస్ కానీ, కమర్షియల్ ఏరియాస్ కానీ, అట్లాగే విద్యా సంస్థలు కానీ, హాస్పిటల్స్ కానీ ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల ఈ ప్రాంతంలో తేలిగా లిటరింగ్ అనేది ఎక్కువగా ఉంటుంటుంది. ఇక్కడ యొక్క డ్రై వేస్ట్ కానీ, వెట్ వేస్ట్ కానీ ఎక్కువగా వస్తుంది కాబట్టి రామాలయం ఉంది. అందువల్ల ఈ ప్రాంతంలో ఏర్పాటైతే ఈ ప్రాంత వాసులకు అవగాహన వచ్చి దీన్ని చక్కగా అయితే చేస్తే సో ఎంటైర్ యూఎల్పీ అంతా కూడా ఇది స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈ ప్రాంతంలో పెట్టాం. సో ఈ ప్రాంతంలో సుమారుగా 22 కాలనీస్ ఉన్నాయి, 22 వీధులు ఉన్నాయి. ఈ యొక్క 22 వీధుల్లో కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 6 స్కూల్స్, మునపల్లం హై స్కూల్, సిద్దికి స్కూలు, నారాయణ స్కూలు, గుర్రాజా స్కూలు, ఇట్లా సాయి స్కూలు, వీళ్ళందరూ కూడా వచ్చారు. వీళ్ళందరితో కూడా ప్రతిజ్ఞ చేయించాము. ఈ స్కూల్స్ యొక్క ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతంలో అంతా కూడా డ్రై వేస్ట్ ఏదైతే ఉందో కూడా రోడ్ మార్జెస్ కావచ్చు, డ్రైన్ మార్జెస్, పార్కులు కావచ్చు, ఓపెన్ ప్లేసెస్ కావచ్చు, ఈ ప్రాంతంలో అంతా కూడా ఈ యొక్క డ్రై వేస్ట్ అంతా కూడా క్లీన్ చేసేసి ఈ యొక్క విజిబుల్ క్లీన్నెస్ రావాలని చెప్పేసి ఒక లక్ష్యం. అందులో భాగంగానే రేపు వచ్చే నెలలో స్వచ్ఛ సర్వేక్షణ 25-26 కూడా రాబోతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించుకొని మన ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. శుభ్రంగా ఉంటే కనుక ఆరోగ్యం ఉంటుంది, ఆరోగ్యం ఉంటే కనుక సంపద ఉంటుంది అనేటువంటి ఆరోగ్యం ఏదైతే ఉందో దాన్ని గమనంలో ఉంచుకొని మనమందరం కూడా మన ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకునే యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో అందరూ కూడా సహకరిస్తారని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మాదాల శ్రీనివాసులు సంస్మరణ సభను ఆ పార్టీ పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు పుల్లా నరసింహ అధ్యక్షతన నిర్వహించారు. విద్యార్థి నాయకుడిగా, సిపిఎం నాయకుడిగా, జర్నలిస్ట్ నాయకుడిగా విద్యార్థి సమస్యలపైన, ప్రజల సమస్యలపైన, జర్నలిస్టుల సమస్యలపైన పనిచేసిన వ్యక్తి మాదాల శ్రీనివాసులని, నమ్ముకున్న లక్ష్యం కోసం తుది శ్వాస కోసం పనిచేసిన వ్యక్తి మాదాల శ్రీనివాసులని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ కుమార్ అన్నారు. శనివారం నంద్యాల పట్టణంలోని నరసింహయ్య భవన్ లో ముందుగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ కుమార్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నాగరాజు, సీనియర్ నాయకులు తోటమద్దులు, పట్టణ కార్యదర్శి లక్ష్మణ్, ముస్లిం మైనార్టీ సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ అబ్దుల్ సమద్ తదితర నాయకులు మాదాల శ్రీనివాసులు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు వెంకటలింగం, ప్రజాశక్తి రిపోర్టర్, ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు మౌలాలి, జగన్, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు. సిపిఎం పార్టీలో సుదీర్ఘకాలంగా పనిచేసి అదేవిధంగా ప్రజాశక్తి పత్రికలో సీనియర్ జర్నలిస్టుగా ఉంటూ శివరాత్రి పర్వదినాన ఆయన చనిపోవడం జరిగింది. ఒక రకంగా అర్ధాంతరంగానే చనిపోయినా అని చెప్పేసి అనుకోవచ్చు. వయసు 62 సంవత్సరాలు. మరి శ్రీనివాసులు గారు విద్యార్థి దశ నుంచే దాదాపు 84-85 ఆ మధ్యకాలంలో బాలాజీ జూనియర్ కాలేజీలో చేరి అక్కడే విద్యార్థి ఉద్యమం కూడా ఎస్ఎఫ్ఐ ఉద్యమంలో పనిచేస్తూ
విద్యార్థి ఉద్యమాన్ని నిర్మించి విద్యార్థి ఉద్యమ నాయకుడిగా అభివృద్ధి అయినాడు. ఆయన బాలాజీ కాలేజీలో చదువుతున్నాడు కాబట్టి ఆయనకు బాలాజీ సీనుగా ఆ రకంగా అందరూ బాలాజీ సీను అని చెప్పి పిలిచే పరిస్థితి ఉండేది రోజు. తదనంతరము యువజనోద్యమంలో కూడా ఆ రకంగా పనిచేశాను. డివైఎఫ్ఐలో పనిచేస్తూ ఆ రకంగా వార్డుల్లో వీధుల్లో ఆ రకంగా యువజన సంఘాలు నిర్మించి వార్డులో ఉన్నటువంటి ప్రజల సమస్యలపైన ఆ రకంగా పనిచేయడం అనేటువంటిది జరిగింది. దాని తర్వాత ప్రజాశక్తి రిపోర్టర్గా చేరి ఎక్కడ కూడా డైవర్షన్ కాకుండా జనరల్గా పత్రికల్లో చేరినటువంటి చాలామంది అది నచ్చక వేరే పత్రికలు చేయడం కావచ్చు, ఇంకొక పత్రికలు చేయడం కావచ్చు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ ఆయన నమ్మిన సిద్ధాంతానికి అనుగుణంగా ప్రయాక్తి పత్రికలో చేరుతూ ఆ ప్రయాక్తి పత్రికకు సంబంధించినటువంటి ప్రజల సమస్యలపైన ప్రధానంగా కార్మికులు, కర్షకులు, రైతులు, ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలపైన ఆ పత్రికల్లో వ్యాసాలు రాస్తూ వార్తలు రాస్తూ రకంగా సిద్ధాంతానికి కట్టుబడి చివరి వరకు ఆ రకంగా ప్రయాక్తిలో ఉంటూ ఆ రకంగా మరణించడం జరిగింది. అది మనకు గర్వకారణంగా ఆయన గురించి చెప్పుకోవచ్చు. ప్రయాక్తి పేపర్లో పనిచేస్తూనే మరోవైపు సాహితీ స్రవంతి అనేటువంటి సంస్థలు కూడా పనిచేస్తూ మరి కవులు, కళాకారులు, గ్రంథ రచయితలు లేదా ప్రముఖమైనటువంటి విద్యావంతులకు సంబంధించినటువంటి వర్ధంతులు, జయంతులు ఇవన్నీ కూడా వాటిని నిర్వహిస్తూ సాహితీ స్రవంతిలో కూడా ఒక ముఖ్యమైన నాయకునిగా సాహితీ స్రవంతి నంద్యాల పట్టణ కార్యదర్శిగా పనిచేసినాడు. తర్వాత నంద్యాల పట్టణ అధ్యక్షుడిగా పనిచేసినాడు. ఆ రకంగా చివరి వరకు ఆ రకంగా సాహితీ స్రవంతిలో పనిచేశాడు. ఆయన ఉన్నటువంటి ఏరియాలో, ముఖ్యంగా స్టేషన్ ఉన్నటువంటి ఏరియాలో చిన్న వ్యాపారస్తులు ఎదుర్కొనేటువంటి అనేక సమస్యలపైన కూడా చిన్న వ్యాపారస్తులకు సంబంధించిన యూనియన్లో ఆ రకంగా పనిచేస్తూ ఆ రకంగా కార్మికుల కష్టజీవుల కోసం కూడా ఆ రకంగా పనిచేసినటువంటి వ్యక్తి. కానీ దురదృష్టవశాత్తు చాలా ఇబ్బందులు ఆ కుటుంబం అనేటువంటిది ఎదుర్కోవడం జరిగింది. మరి అతని భార్యకు కూడా ఆరోగ్యం బాగాలేకుంటే కర్నూలులో ఆ రకంగా చేర్పించడం, ఆ రోజు బ్లడ్ లేకుంటే ఆ రోజు కర్నూలులో మేము ఉన్న సందర్భంగా బ్లడ్ ఆ రకంగా ఇప్పించి ఆయన చేయడము. కరోనా కాలంలో కొడుకు కూడా ఆ రకంగా కరోనా బారిన పడి ఆ రకంగా చనిపోవడము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అహోబిలంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్, 284 మద్యం సీసాలు స్వాధీనం, 8 మందిపై చర్యలు. నంద్యాలలో అంతర్జాతీయ ఫిడే రేటింగ్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ ప్రారంభం. సీనియర్ జర్నలిస్టు మాదాల శ్రీనివాసులు సంస్మరణ సభ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె. జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలో విస్తృత తనిఖీలు. నంద్యాల పట్టణం లలిత నగర్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర. రైల్వే ట్రాక్ పై ఇంజనీరింగ్ విద్యార్థి అనుమానాస్పద మృతి. నంద్యాల పట్టణంలో రోడ్డు పనులతో తీవ్ర ట్రాఫిక్ అంతరాయంపై ఎస్జీపీఐ తీవ్ర విమర్శ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.